హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట జరగడం ఇప్పుడు మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది సార్. మరి ఈ తొక్కిసలాట ఎలా జరిగింది, దీంట్లో కుట్ర కోణం ఉందని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, ఎక్కడ తొక్కిసలాట జరిగినా కూడా అల్లు అర్జున్ గారిది కంపేర్ చేయడం ఒకటి కామన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా అల్లు అర్జున్ ఇష్యూతో కూడా కంపేర్ చేస్తున్నారు సార్. అసలు ఏం జరిగింది తిరుపతిలో సార్? మనం చూసాం అల్లు అర్జున్ విషయంలో ఎంత, అది కూడా దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. దానికి కొన్ని రోజులు, ఒక నెల పైన అయింది. అయితే ఇప్పుడు తిరుపతిలో తొక్కిసలాట జరిగింది టీటీడీకి సంబంధించి. సో అందులో 6 మంది ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు పేర్లు బయటకు వచ్చాయి. రజని 47 ఏళ్ళ మహిళ, ఆమె విశాఖపట్నం, ఆమె చనిపోయింది. మల్లిగా సేలం 49 ఏళ్ళ మహిళ, శాంతి 34, నాయుడు బాబు 51, లావణ్య 40 ఏళ్ళు, నిర్మల కర్ణాటక. వీళ్ళు 6 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ఇంకొక 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఇటు స్విమ్స్ లో 12 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రుయా హాస్పిటల్లో 28 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో దీని పట్ల ఒక విభ్రాంతి వ్యక్తం చేశారు. మోడీ కానీ, చంద్రబాబు, జగన్, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ కూడా స్పందించారు. నివేదిక కూడా చంద్రబాబు తెప్పించుకున్నాడని చెప్తున్నారు. ఈ రోజు ఆయన అక్కడికి వెళ్ళి, తిరుపతికి వెళ్ళి ఇవన్నీ ఆయన స్వయంగా పరిశీలించి దానికి బాధ్యులు ఎవరు ఏంటి అనేది చర్య తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ టీటీడీ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనం చూస్తే, మామూలుగా ఇప్పుడు ఒకటి సంక్రాంతి వస్తుంది, రెండోది వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఏకాదశి. ఈ సందర్భంగా ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ లక్షల సంఖ్యలో ఉంటారు. మామూలుగా అయితే ఎవ్రీడే 60,000 నుంచి 1 lakh లోపల భక్తులు తిరుమలకి వెళ్తుంటారు. ఈ సీజన్లో మాత్రం లక్షల మంది వస్తారనమాట. సో ఇప్పుడు ఏమైందంటే, మొన్న ఏం ప్రకటించారంటే, ఈ రోజు 9వ తేదీ మార్నింగ్ 5 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి టోకన్స్ ఇష్యూ చేస్తామని టీటీడీ ప్రకటించింది. దాంతో నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచే జనం వెల్లువెత్తారు. మామూలుగా టీటీడీ ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక ఐడియా, అంచనా ఉంటుంది కాబట్టి ఈ ఇయర్ కూడా 8 లక్షల మంది వస్తారని చెప్పి తిరుపతి వేరు, తిరుమల వేరు. తిరుమల అంటే కొండ, తిరుపతి కింద టౌను. సో తిరుపతిలో 9 కేంద్రాల్లో 95 టోకన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. సో కానీ పెద్ద ఎత్తున జనం రావడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఏమో శ్రీనివాసం అనే ప్లేస్ దగ్గర ఫస్ట్ జరిగింది ఒక సంఘటన. ఆ సంఘటనలో మల్లిగానే తమిళనాడు సేలం మహిళ చనిపోయిందని చెప్తున్నారు. దాంతో ఎస్పీ సుబ్బారెడ్డి వచ్చి అక్కడ పర్యవేక్షించారు. దాని తర్వాత బైరాగ్ పట్టణం అని ఉంటుంది, అక్కడ రామనాయుడు స్కూల్ దగ్గర ఒక సెంటర్ ఉంది. అక్కడ ఏమైందంటే, ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం అక్కడ కూడా పెద్ద ఎత్తున వచ్చేసారు. వీళ్ళకి సరైన ఏర్పాట్లు ఇటు పోలీసులు కానీ, ఇటు టీటీడీ కానీ చేయలేదని చెప్తున్నారు. అంటే మామూలుగా అయితే ఏం జరుగుతుందంటే, దగ్గర కొన్ని హాల్స్ ఏర్పాటు చేసి ఆ హాల్స్లో పెట్టేసి ఒక్కొక్క బ్యాచ్ని బయటికి వదులుతారు జనరల్గా అయితే. ఈసారి ఏంటంటే వీధుల్లోనే క్యూలోకి వెళ్ళిపోయారు, క్యూలో తోసేస్తారు. వాళ్ళు గంటల సేపు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి వాటర్ కానీ, ప్రసాదాలు కానీ ఏమీ కూడా ఇవ్వలేదన్నమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి, ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఆ క్యూలో గంటలు నిలబడి వాళ్ళు అరుపులు, కేకలు అలాగంతా చూస్తున్నారు. కానీ టీటీడీ కానీ, తిరుపతి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సరిగ్గా స్పందించలేదని భక్తులే, నేను చాలా వీడియోలు చూశాను, భక్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. మేము నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నామని. ఎందుకంటే పెద్ద ఎత్తున వచ్చినప్పుడు రేపు మార్నింగ్ కదా, రేపు రండి అంటే కుదరదు. ఎందుకంటే ముందుగానే వెళ్ళిపోతారు వీళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చుంటారు. సో అలాగా వాళ్ళు ఉండిపోయారు. అంటే 8 లక్షల మంది వస్తారని తెలిసినా కూడా దానికి తగినట్టుగా టీటీడీ కానీ, పోలీసు కానీ ఏర్పాట్లు చేయలేదని చెప్తున్నారు. సో ఎప్పుడైతే కీలో ఉన్నారో, లోపల కొంత ఉన్న ఒక మహిళ, పెద్ద వృద్ధురాలికి ఏదో ఆమెకి సఫకేషన్ వచ్చేసి ఊపిరి తిరగని పరిస్థితి ఉంటే ఆమెను బయటికి తీసుకెళ్లాలని అంబులెన్స్ పిలిచారు. అంబులెన్స్ డ్రైవర్లు, పక్కన అంబులెన్స్లు ఉన్నాయి కానీ డ్రైవర్లు ఎవరు లేరు. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఈ సంఘటన జరిగినాక, తొక్కిసలాట్లు చనిపోయినాక 20 నిమిషాల తర్వాత వచ్చారంట డ్రైవర్లు. వాళ్ళు ఇమ్మీడియట్గా తీసుకుపోయింటే కూడా
ప్రాణాలు నిలిచేవి. హాస్పిటల్కి వెళ్ళే లోపలే ఈ 6 మంది చనిపోయారు. యాక్చువల్లీ ఆన్ ద స్పాట్ చనిపోలేదు. సో ఇమ్మీడియట్ గా వైద్యం లభించుంటే కూడా చనిపోవాలి కాదనేది అక్కడ లోకల్స్ చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఆ పెద్ద ఆవిడని బయటికి తీసుకురావడానికి గేట్లు తెరిచారు. ఇది వెనకున్న వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళేమనుకున్నారు గేట్లు తెరిస్తే టికెట్లు ఇస్తున్నారేమో అనుకొని వీళ్ళు ఒక్కసారిగా ముందు కురికారు. ఆ ముందు కురికేసరికి అందులో బలహీనంగా ఉన్న మహిళలు వాళ్ళు కింద పడిపోయారు. వాళ్ళని తొక్కుకుంటానే వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే సరైన సమాచారం లేదు, టికెట్లు ఎప్పుడు ఇస్తారు, ఎన్ని గంటలకు ఇస్తారని లేదు. సో అక్కడ క్యూలలో అలో చేయడమే రాంగ్ అని చెప్తున్నారు బయట. నువ్వు టికెట్లు ఇప్పుడు ఇవ్వనప్పుడు క్యూలలో ఎందుకు జనాలు నిలబడతావు? సో టికెట్లు ఇప్పుడు ఇవ్వట్లేదు అంటే అక్కడ సమన్వయ లోపం కూడా అని చెప్తున్నారు. అంటే ఒక అధికారమేమో క్యూలో నిలబెట్టాలని, ఇంకొక అధికారం వద్దని, ఇలాగా వాళ్ళు కూడా గొడవపడ్డారు. ఆ కన్ఫ్యూజన్ వల్లనే వాళ్ళు వదిలేశారు. అంటే క్లియర్గా నెగ్లిజెన్స్, లైట్ తీసుకున్నారు వాళ్ళు అన్నది ఇప్పుడు విమర్శలు అయితే వస్తున్నాయి పెద్ద ఎత్తున. సో దీనివల్ల ఆవిడని బయటికి తీసుకురావడం కోసం గేట్ ఓపెన్ చేస్తే వీళ్ళేమనుకున్నారు టికెట్లు ఇస్తున్నారని వీళ్ళు ఒక్కసారిగా ఊరికారు. అంటే వీళ్ళని కొంతమందినేమో పద్మావతి పార్క్ అని పక్కనే ఉంది, అక్కడ పెట్టారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఇలాగా మొత్తం 2-3 ప్లేసుల్లో తొక్కిసలాట జరిగింది అనేది ఇప్పుడు వస్తున్న నివేదిక, చంద్రబాబుకి పంపించిన నివేదిక బయటకు లీక్ అయింది. దాంట్లో ఇవన్నీ చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఈ నివేదికలో డిఎస్పీ అత్యుత్సాహమే దీనికి కారణం అనేది ఒక వస్తుందన్నమాట. డిఎస్పీ ప్లాన్డ్ గా కాకుండా డిఎస్పీ అత్యుత్సాహం ఒకటి, రెండోది టీటీడీ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా దీనికి బాధ్యులని ఇప్పటివరకు. మూడవది ఏంటంటే అంబులెన్స్ డ్రైవర్లు, అక్కడ అంబులెన్స్లు పెట్టినా కానీ అంబులెన్స్ డ్రైవర్లు ఎవరు అక్కడ లేరు. సో వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇది మూడవది. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి తెలియదు. మామూలుగా అయితే ఒక డ్రైవర్ కంపల్సరీ ఒక డ్రైవర్ అక్కడ ఉండాలి 24 hours. ఒకరు వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చే వరకు ఇతను మళ్ళీ ఏమన్నా టిఫిన్లో, టీలో, ఇంకొకటో ఉంటే వాళ్ళు చూసుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా జరగడానికి దారి తీసిన పరిస్థితులు ఒకటైతే, జరిగిన తర్వాత ఇమీడియట్ రిలీఫ్ చర్యలు, వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకోవడం, అక్కడ వైద్య బృందాలని పెట్టకపోవడం, అంటే ఇమీడియట్గా అక్కడ ఉంటాయి. రెండవది మనం విజువల్స్ చూస్తుంటే ఎవరంటే వాళ్ళకి ట్రైన్డా కాదా కూడా మనకి తెలియట్లేదు. ఎవరంటే వాళ్ళు ఎత్తి సిపిఆర్ చేస్తున్నారు, కొడుతున్నారు. సో ఇదేంటంటే యూట్యూబ్లు చూసి చేస్తున్న బాబోతులాగా కూడా అనిపించింది మనకు. అంటే ప్రాపర్గా సిపిఆర్ తెలిసిన వాళ్ళని అక్కడ పెట్టడం, అంటే పారామెడికల్ స్టాఫ్ని పెట్టడం, ఇటువంటివి కూడా సరిగా చేయలేదు. అందువల్ల అక్కడ ఎవరెవరు ఉంటే వాళ్ళే ఏదో వాళ్ళకి తెలిసినట్టుగా గుద్దుతూ ఉన్నారు గట్టిగా. సో సిపిఆర్ అనేది కూడా ప్రాపర్గా జరగలేదు. విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది వీడికి సిపిఆర్ అనేది తెలియని వాళ్ళంతా గుద్దుతున్నట్టుగా కనబడుతుంది. అంటే ఇక్కడ ప్రాపర్గా సిపిఆర్ చేయడం వల్ల అబ్బాయి కనీసం శ్రీతేజ్ బతికాడు ఇమ్మీడియట్ గా చేయడం వల్ల. లేకపోతే అప్పుడే చనిపోయి ఉండేవాడు. మన పోలీసులకి ఏంటంటే వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఉంది కాబట్టి చేయగలిగారు. ఇక్కడ అట్లా కాకుండా భక్తులు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరంటే వాళ్ళు చేస్తున్నట్టుగా కనబడుతుంది సిపిఆర్. అది చూస్తేనే ఏంద్రబాబు ఎట్లా చేస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఆ విజువల్స్ చూస్తే. ఇక ఇప్పుడు కొత్తగా ఒక థియరీ డెవలప్ అయింది. అదేంటంటే పోలీసులు ఈ థియరీ డెవలప్ చేసినట్టు కనబడుతుంది. పోలీసులు మామూలుగా ఏంటంటే చాలా చోట్ల వాళ్ళ ఫెయిల్యూర్ని తప్పించుకోవడం కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ అధికారులని కాపాడడం కావచ్చు, కుట్ర థియరీని బట్టి ఎవరో ఒక ఇద్దరు వ్యక్తులు కావాలని జనాల్ని తోశారు, అరిశారు వాళ్ళు టికెట్లు ఇస్తున్నారని, దాంతో జనం పరిగెత్తారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అన్నది ఒక కుట్ర థియరీ బయటకు వచ్చింది. ఏదేమైనా ఇప్పుడు సీసీటీవీలు అయితే ఉన్నాయి. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో పరిశీలిస్తున్నారని చెప్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే దీని మీద సమగ్రమైన సమీక్ష జరగాలి ఒకటి, అట్లాగే మృతులకి నష్టపరిహారం ఇవ్వాలి. ఈ రెండు ఇప్పుడు డిమాండ్ ఉంది. మామూలుగా ఇంకొక వైసీపీ కానీ వీళ్ళు చేస్తున్నది ఇదే జగన్ పీరియడ్లో జరుగుంటే పవన్ కళ్యాణ్ ఈ పాటికి వెళ్ళిపోయి అక్కడ డ్రామాలంతా చేసేవాడు, చంద్రబాబు తీవ్రంగా ఇది చేసేవాడు, తెలుగుదేశం మీడియా అంతా కూడా దీన్ని జగన్ మీద నెట్టేసి ఉండేవాళ్ళు. ఇప్పుడేమో మళ్ళీ ఇటువంటి జరగకుండా చూసుకోండి అని తీవ్ర దిగ్భ్రాంతి ఈ మాటలు మాట్లాడుతున్నారనేది అంటుంది. ఎప్పుడైనా ఏది జరిగినా రాజకీయాలకు అతీతంగా ఏది ఉండదు కాబట్టి అదొక అంశం. రెండోదేమో అల్లు అర్జున్కి మాత్రం ఇక్కడ అల్లు అర్జున్ బాధ్యుడని ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మరి దీని మీద ఎవరిని అరెస్ట్ చేయాలి? దేవుడిని అరెస్ట్ చేయాలా? రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు
సో ఎందుకంటే దానికి బాధ్యులు ఎవరు సో అనేది తేలాలి. సో దీని మీద ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లేదని, ఏదేమైనా టైం పడుతుంది. చంద్రబాబు ఇప్పుడు వెళ్తున్నాడు కాబట్టి దాని మీద నివేదిక తెప్పించుకుంటున్నారు. దాని మీద ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ కమిటీ వేసే అవకాశం ఉంది. తప్పు ఎవరుది అని తేలినాక వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకుంటారు. బట్ ఇమీడియట్గా చర్యలు తీసుకోకపోతే మాత్రం జనాల్లో కానీ ఇటు భక్తులు, ఇది కూడా నేషనల్ వైడ్ అంశం కాబట్టి నేషనల్ మీడియా దీన్ని కవర్ చేస్తుంది. సో చాలా మందికి ఏంటంటే తిరుపతి తిరుమలకి తేడా కూడా తెలియదు, తిరుమలలోనే అనుకునే అవకాశం కూడా ఉంది. అందువల్ల కూడా ఒక గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ఏకాదశి ఈ రోజు మార్నింగ్ నుంచి ఏకాదశి దర్శనానికి వైకుంఠ ద్వార దర్శనం ఉంది. అట్లాగే ఈ 4-5 రోజులు ఈ వారం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒకటేమో ఈ సంఘటన జరిగిన దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్య తీసుకోవడం, రెండవది ఇటువంటి జరగకుండా ఈ వారం చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం, ఈ రెండు అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.